మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో మరోసారి చిరుతల కలకలం రేగింది. తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆకరమెట్టు వద్ద 2 చిరుతలు సంచరిస్తుండడాన్ని అక్కడ వెళ్ళేటువంటి నడకదారి భక్తులు గుర్తించారు. అయితే ఒకసారిగా చిరుతలను చూసి కేకలు వేయడంతో ఆ చిరుతలు అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అంటే మనం చూసాం గతంలో కూడా లక్షిత అనే పాపని పొట్టన పెట్టుకుంది, కౌశిక్ అనే బాబు పైన దాడి చేసినటువంటి ఘటన. ఇదే అలిపిరి మార్గం గుండా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద చిరుతల సంచారం ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల ప్రాంతంలో ఆకరమెట్టు వద్ద 2 చిరుతలు నడక మార్గం గుండా రావడంతో భక్తులు ఒక్కసారిగా కూడా కేకలు వేయడం జరిగింది. ప్రస్తుతం నేను అలిపిరి నడక మార్గం గుండా ఉన్నాను. ఇక్కడ సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున చేరుకొని భక్తుల్ని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే చిరుతల సంచారం ఎక్కువ ఉంది కాబట్టి అటు ఫారెస్ట్ టీటీడీ విజిలెన్స్ కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టింది. 50 మంది అంటే గుంపులుగానే భక్తుల్ని పంపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దృష్టిలో ఉంచుకొని టీటీడీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు భక్తులంతా కూడా ఇక్కడే నిరీక్షిస్తున్నారు. అంటే గుంపులుగానే పైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా ఒక్కొక్క గుంపుకు సంబంధించి ఒక సెక్యూరిటీని కూడా ఇచ్చి కొండకి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కూడా చిన్నపిల్లలకు సంబంధించి అంటే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి ఉదయం 5 గంటల వరకు కూడా అలిపిరి అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గాల గుండా వెళ్ళేటువంటి భక్తులకి పూర్తిగా కూడా నిషేధించారు. అంటే 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ చిరుతలు దాడులు దిగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పుడే కూడా 2 చిరుతలు సంచారం జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి. దాంతోపాటు కూడా ఇప్పటికే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారు, కొన్ని బోన్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మనం చూడొచ్చు ఈ చేతి కర్ర తీసుకొని భక్తులు వెళ్తే కొంత చిరుతలు దగ్గరికి రావనేటువంటి ఒక ఆలోచనతో గతంలో టీటీడీ కూడా ఈ కర్రలు అనేది ఏర్పాటు చేసింది. భక్తులకి అలిపిరి మార్గం గుండా వెళ్ళేటువంటి వారికి ఈ యొక్క చేతి కర్ర అనేది ఇస్తూ ఉంటుంది, మళ్ళీ పైన హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే చేతి కర్రలు చేతిలో ఉంటే వన్యమృగాలు క్రూర మృగాలు దగ్గరికి రావనేటువంటి ఒక ఆలోచనతోనే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అలిపిరి వెళ్ళేటువంటి మార్గం గుండా 2 చిరుతలు సంచారం జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడొచ్చు భక్తులంతా కూడా ఒకే ప్రాంతానికి చేర్చారు. ఈ భక్తులంతా కూడా కొంత పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి పైకి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇప్పటికే తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఉండేటువంటి వైకుంఠం 1, వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్తో కూడా అక్కడ ఉన్నటువంటి గార్డెన్స్ అన్నీ కూడా నిండిపోయాయి. దాదాపు 3-4 కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ ఇప్పటికీ క్యూ లైన్లో వేచి ఉండడం అన్నీ మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ రకంగానే అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో టీటీడీ అదేవిధంగా విజిలెన్స్ అధికారులంతా కూడా పెద్దమైనటువంటి నిఘా అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పటికే 2 చిరుతలు సంచారం జరుగుతోంది. తిరుమల అలిపిరి నడక మార్గం గుండా ఈ సంచారం జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. భక్తులని గుంపులుగా పంపించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా టీటీడీ మరో కసరత్తు చేస్తోంది. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చిరుతల సంచారం ఎక్కువైంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మళ్ళీ బోన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ట్రాప్ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ట్రాప్ కెమెరాల ఫుటేజ్లో అనేక సందర్భాల్లో కూడా అటు ఎలుకబంట్లు చిరుతల సంచారం కనిపించింది. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మళ్ళీ టీటీడీ దాన్ని ప్రత్యేకమైన దృష్టి సారించలేదు. కాకపోతే ఇవాళ నేరుగా భక్తులే కంప్లైంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా మళ్ళీ టీటీడీ షాక్ తినింది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తిరుపతి అలిపిరి నడక మార్గం గుండానే చిరుత కదలికలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా భక్తుల్ని అలర్ట్ చేసి కొంత గుంపులుగా ఉంటేనే కొండకి పంపిస్తున్నటువంటి పరిస్థితి అలిపిరి నడక మార్గం గుండా కనిపిస్తోంది.